మెదక్ అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే మెదక్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడే ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పసాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. మెదక్ జిల్లాతో ఇందిరాగాంధీది విడదీయరాని అనుబంధమని, మెదక్ ఎంపీగానే ఇందిరాగాంధీ అమరులయ్యారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసే 2 ఎకరాల పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా విడిపించింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 41 పెద్దమ్మగుడి సమీపంలో నాలాతో పాటు పార్క్ రహదారిని ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటి యజమానికి తెలియకుండా చుట్టూ ఉన్న ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన స్థలాలను ఆక్రమించిన కబ్జాదారుడు హోటల్ హాస్టల్స్కు అద్దెకిచ్చి నెలకు 10 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ములుగు జిల్లాలో పాఠశాల స్థాయిలో విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వివరించారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిఐ అనుములు శ్రీనివాస్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులోని గణేష్ మద్యం షాపు ముందు కొనుగోలుదారులు గుమస్తాలతో గొడవలు జరిగాయి. వినియోగదారులు తమకు కావాల్సిన మద్యం బ్రాండ్లను ఇవ్వకపోవడం, బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం అమ్మడం వంటి ఆరోపణలు చేశారు. ఈ కారణంగా షాపు షట్టర్లు మూసివేయబడినట్లు సమాచారం. వైన్ షాపు ముందు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపివేసి మావోయిస్టులచే శాంతి చేతులు జరపాలని ప్రజాకవి గద్దర్ సతీమణి విమల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్లో గద్దర్ కుమార్తె వెన్నెల దళిత నాయకుడు రాజుతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగారులో ఆదివాసీలు ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని ఆమె అన్నారు. శత్రు దేశానికి చెందిన వారితో చర్చలకు సిద్ధపడ్డ ప్రభుత్వం ఈ దేశంలోనే పుట్టి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరపడంలో సమస్య ఏంటని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన లేఖను డ్రామాగా అభివర్ణిస్తూ అందులో ఏమీ లేదని సెటర్ వేశారు. ఇలాంటి కుటుంబ రాజకీయాలతో రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ప్రమాదమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ను డాడీ డాటర్ సన్ పార్టీగా ఎద్దేవా చేశారు. ఆ పార్టీని, ఆ నాయకులను తెలంగాణ సమాజం ఎప్పుడో తిరస్కరించిందని, ముగిసిపోయిన పార్టీ గురించి మాట్లాడడం కూడా దండగా అని వ్యాఖ్యానించారు. గోపాలపురం నియోజకవర్గంలోని కొవ్వాడ కాలువ పూడికితీత పనులను ఎమ్మెల్యే వెంకటరాజు ప్రారంభించారు. ఈ పనులకు ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా మొదటి విడతలో 70 లక్షల నిధులతో ఈ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. 14 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాలువ వల్ల ఏటా వర్షాకాలంలో దాదాపు 6,000 ఎకరాల పంట నీట మునుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని గోపాలపురం ఎమ్మెల్యే అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గేలిలో ఏర్పాటు చేసిన బసవేశ్వర మహారాజు విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బసవన్న స్ఫూర్తితోనే రాష్ట్రంలో కులగణన చేపట్టామని అన్నారు. బసవేశ్వరుడు సామాజిక న్యాయం అందించేందుకు ఎంతో కృషి చేశారని, విశ్వగురు విధానాలను స్మరించుకున్నారు. బసవన్న స్ఫూర్తి సందేశానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, వారి సందేశమే పరిపాలనకు సూచిక అని సీఎం అన్నారు. కోవిడ్ వ్యాప్తిపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కాలేదన్నారు. విశాఖలో ఒక కరోనా కేసు మాత్రమే నమోదైందని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో ఎవరూ చికిత్స తీసుకోవడం లేదని చెప్పారు. కరోనా వ్యాప్తిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఆయన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పేరుతో ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరియు 2047 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధన ప్రణాళికలను సమగ్రంగా వివరించనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన చిత్రం వర్షం విడుదలై దాదాపు 21 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ తరుణంలో ఓ కారణంపై ఫ్యాన్స్ గొడవ పడ్డారు. ఓ విషయంలో ఇరు వర్గాల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్త పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్ళింది. రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్కు తెలంగాణ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ను బురదలో పందితో పోలుస్తూ పోస్టు షేర్ చేసింది.
అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటనలో తన నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తుందని తెలిపారు. దానిని విమర్శిస్తూ ప్రకాష్ రాజు ప్రధాని నరనరాల్లో ఉండేది దేశభక్తి కాదని, ఆయన నరనరాల్లో ప్రవహించేది ఎన్నికలేనని ఓ పోస్టు చేశారు. ప్రకాష్ రాజు విమర్శలపై బీజేపీ నాయకులు, శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. అయితే తెలంగాణ బీజేపీ ప్రకాష్ రాజును బురదలో పందితో పోలుస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. అమెరికా శాన్ డియేగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నివాస వీధిలో చిన్న విమానం కూలిపోయింది. దీంతో ప్రయాణిస్తున్న 6 చనిపోయారు. ఇక మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో ఉన్నట్లు గుర్తించారు. నివాసాల మధ్యలో విమానం కూలిపోవడంతో ఇళ్లు, కార్లు దగ్ధమైపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజలెవరూ అటువైపు రాకుండా హెచ్చరికలు జారీ చేశారు. టిబెట్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.2గా నమోదైంది. 20 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. కాగా ఈ నెలలో భూకంపం సంభవించడం ఇది 3వసారి కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతిని నెలకొల్పేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలను గురించి ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టు వైరల్గా మారింది. అందులో ఇరు దేశాల మధ్య ఖైదీల మార్పిడి పూర్తయినట్లు రష్యా, ఉక్రెయిన్కు అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలమయ్యాయని వెల్లడించారు.